హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గులివిందలు ఫిష్ ఇగురు అయితే తయారు చేశాను. చాలా థిక్ గ్రేవీ కూడా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి నేను 2 టమాటోలు, 1 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు ఒక 7 to 8 తీసుకున్నాను. వీటన్నిటిని మనం ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. 1 by 1 వేసేసుకొని మూత పెట్టేసి మనం మిక్సీ వేసేసుకొని పేస్ట్గా చేసేసుకుందాం తీసేసి. ఇక ఇప్పుడు నేను ఈ ప్లేట్లో వచ్చేసి మనం ఫ్రెష్గా కడిగేసి మంచిగా క్లీన్ చేసుకున్న గులివింద చేపను అయితే తీసేసుకున్నాము. 1/2 TSP వచ్చేసేసి పసుపు, 3/4 TSP సాల్ట్, 1 TSP వచ్చేసి కారం. ఈ మూడిటికి ఈ చేపలకి అయితే మసాజ్ చేసేస్తున్నాను. ఈ మూడింటిని వేసేసుకొని ఈ విధంగా మొత్తం మంచిగా అయితే పట్టించండి ఈ చేపలకి. ఇక ఇలా చేసుకున్నాక మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాం. అంతలోనికి ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నది ఇదిగోండి, చూసారా పేస్ట్ అయితే తయారు చేసేసుకున్నాను. పొయ్యి మీద ఒక తపాలా పెట్టేసుకొని దీంట్లో 2.5 tablespoons వచ్చేసి ఆయిల్ వేసేసుకున్నాను. మీడియం సైజు ఒక ఆనియన్, మీరు 2 దాకా తీసుకోవచ్చు, నేను ఒకటే వేసాను. ఇక మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే వేసేసాను, మసాలా పేస్ట్ని. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి. వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది. ఇది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే మనకి ఇది మంచి టేస్ట్ వస్తుంది. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోకండి, మాడిపోతుంది. ఈ విధంగా మనకి ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే మనకి వాటర్ కొంచెం కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి మనం కలుపుతూ ఉంటే. ఇదిగోండి ఫస్ట్ మనకి గ్రేవీలా ఉంది కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. నేను దీనిలో 2 చీలికలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మళ్ళీ 1 TSP కారం యాడ్ చేశాను. ఏంటి మనకి వాటర్ మొత్తం పోయి దగ్గరకు వచ్చేసిన అప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేశాను 2 పచ్చిమిర్చి, 1 teaspoon కారం. ఇదిగోండి మనకు ఉండగట్టేస్తుంది చూసారా. ఇప్పుడు మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. దీనిలోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫిష్ని అయితే యాడ్ చేసేసాను. ఈ ఫిష్ని అన్నిటికీ అంటే ఆ తపాలా తగిలేలాగా వేడి ఈవెన్గా తగిలేలాగా ఇలా పరవండి. ఎక్కువసేపు కాదు, లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. ఫిష్ వేసిన వెంటనే మీరు ఫ్లేమ్ని లోలో అయితే పెట్టుకొని ఓన్లీ 2 minutes వీటికి వేడి తగిలేలాగా ఉంచుకోండి. అటువైపు ఒకవైపు ఉన్న దాన్ని ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి, అన్నిటినీ ఫ్లిప్ చేయండి. అవి మామూలు కలర్ కన్నా లైట్ ఎల్లోయిష్గా వస్తాయి అన్నమాట వేడి తగలంగానే. అలానే ఎక్కువసేపు అయితే ఉంచకండి, ఓన్లీ 2 minutes అన్నిటినీ అట్లా కిందికి పైకి అలా తాకే విధంగా ఉంచితే సరిపోతుంది. ఇంకా దాని తర్వాత అలా ఉంచిన కాడి నుంచి మనం వాటర్ యాడ్ చేసేసుకోవడమే. ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఇక గంటితో కలపకండి. గంటితో కలిపితే ఏమవుతుందంటే ఆ వేడికి మనం అటు ఇటు ఎక్కువసేపు తిప్పినా కానీ ఆ పైన స్కిన్ ఊడిపోతుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చెక్ చేసి మళ్ళీ 1/2 tablespoon అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా మనం మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఆ మసాలా ఇవన్నీ వాటర్లోకి వచ్చేలాగా అయితే కలిపేసుకొని ఒక్కసారి మనం సాల్ట్ వేసాం కదా, చెక్ చేస్తున్నాను సరిపోయింది. ఇప్పుడైతే నేను మూత పెట్టేసేస్తాను. ఇలా మూత పెట్టిన కాంచి మీరు 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోండి మంటని. ఇప్పుడు ఈ మధ్యలో నేనైతే 2 చింతపండు రెమ్మలు అయితే తీసేసుకొని కొంచెం వాటర్తో వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసాను, నానబెట్టాను. ఒక 5 minutes అయినాక ఇలాగుంది. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes ఉంచుకోవాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే చింతపండుని దీన్ని అయితే ఈ విధంగా అయితే స్క్వీజ్ చేద్దాం, రసం బయటికి తీద్దాం. ఇదిగోండి ఇది పల్ప్ వచ్చేసింది, రసం వచ్చేసింది. పల్ప్ పడేసేసి రసం అయితే వేసేసుకొని ఇప్పుడు మనం 5 minutes అయిపోయినాక ఈ చింతపండు రసం యాడ్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో 5 minutes పెట్టాం కదా, అది అయిపోయినాక యాడ్ చేయాలి. చింతపండు రసం వేసిన కానించి ఫ్లేము లోలో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇదిగోండి లోలో పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఒక 4 to 5 minutes సిమ్లో ఉంచుకోవాలి. కరెక్ట్గా 5 minutes అయిపోయినాక చూస్తే మనకి ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్, మన రెసిపీ మంచిగా కుక్ అయింది, అయిపోయింది అని అర్థం. లాస్ట్లో ఫైనల్గా ఒకసారి అయితే చూడండి గ్రేవీ కూడా మనకి సరిపోయింది. మనం అలా వదిలేస్తే ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసేసాను. టేస్టీ అయిన చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది.
ఒకసారి ఈ గులివింద చేపల్ని ఈ విధంగా చేసి తిని మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ట్రై చేయండి. మీ కామెంట్ కూడా నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.